కొంచెం అంటే ఒకటి ఒకటి డిస్కషన్ శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడారు, దయచేసి నన్ను మాట్లాడను. ఇందులో స్థానిక ఎమ్మెల్యే గారి హస్తం ఏమీ లేదు, 1% కూడా లేదు. 25 లక్షలు లేదా అది ఆ ఒప్పందం? 25 లక్షలు వాస్తవం కాదు సార్. 25 లక్షలు ఎంత మరి? ఎంత వాస్తవం? వర్మ గారు నేను మాట్లాడేది ఏంటి, మీరు మాట్లాడేది సార్? అదేనండి, 25 కాదు అన్నారు. పోనీ ఎంత వాస్తవం ఏదో ఉంటది కదా ఫిగర్. అంత కాదు అంటే ఎంత అని ఉండాలి కదా. అసలు సెటిల్మెంటే లేదు సార్. అవును, అలా చెప్పండి. అంత కాదు అంటున్నా, నాకు డౌట్ వచ్చింది మరి ఎంత అని. అలా కాదు సార్ అన్న. అలాగే ఈయన మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు 25 లక్షలు ఇస్తారన్నమాట అవాస్తవం. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది 174 సెక్షన్ అనేది కట్టడం జరిగింది. ఇవాళ జంగారెడ్డి కూడా డిఎస్పీ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేశారు. నిజ నిర్ధారణ కమిటీ అని శ్రీనివాస్ గారు. అసలు కారణం ఏంటి చెప్పండి. ఓకే, నిజ నిర్ధారణ కమిటీ చేశారు, వేరే డిఎస్పీ గారు వచ్చారు, ఈ పంచాయతీ అంతా కదా. కారణం ఏంటి? ఎందుకు చచ్చిపోయారు? ఎవరు చంపారు? వాళ్ళకి ఎవరైనా ఎక్స్గ్రేషన్ ఇస్తారన్నారా? మీ స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్పారు? నిజంగా తెలుగుదేశం వాళ్ళ పాత్ర ఉందా? మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది వెళ్ళిందా? పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ మీద అర్జీ పెట్టిందని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్. అది నిజమో అబద్ధమో మీరే చెప్పాలి. మీరు ఎందుకు అక్కడ ధర్నాలు చేశారు 2-3 రోజుల నుంచి? సార్ ధర్నాలు చేయడం అనేది ఏంటంటే అక్కడ ఆ కుటుంబ సభ్యులు 174 కాదు 306 సెక్షన్ కట్టాలి, మాకు మా కుటుంబానికి న్యాయం చేయాలి అని అడిగితే అప్పుడు మా స్థానిక ఉన్న ఇక్కడ కమ్మిలి వెట్ల గారు, మా సామాజిక వర్గానికి పెద్ద కమ్మిలి వెట్ల గారు, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు ఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారు క్లియర్ కట్ గా 306 కట్టడం జరగదు. ఎందుకనంటే ఇందిరాగాంధీని డైరెక్ట్ గా కాల్చినప్పుడు కూడా మనం 174 సెక్షన్ కట్టడం జరిగింది. 174 కట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 306 కి వెళ్తాము. దీన్ని మీరు రాద్ధాంతం చేయొద్దని చెప్పడం జరిగింది. సో అది మడ్రేనా బుజ్జి? అది మడ్రేనా సార్? మడ్రా సూసైడ్ అనేది తెలియని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ఏం చెప్పిందంటే నా దగ్గరికి వచ్చి పలానా వ్యక్తులు హింసించారు కాబట్టి నేను మానసికంగా కుంగిపోతున్నాను, నేను చనిపోవాలని ఉందని వాళ్ళ భార్యతో పిల్లలతో చెప్పిన మాట వాస్తవమే, నేను కాదని అన్నాను. కానీ అది జరిగింది ఏంటంటే అలా బాధపడి చెప్పినప్పుడు వాళ్ళ పిల్లలు భార్య అది కాదు చనిపోతాం ఏంటని ఓదార్చారు. దాని తర్వాత ఒక గంటన్నరలో ఈయన కనపడపోతే, బయటికి వెళ్ళి వస్తానని కనపడపోతే ఇవన్నీ జరిగితే ఒక చేను కట్టిన అంటే చేరుకి ఆనుకున్న ఒక యాప చెట్టుకి గురేసుకుని. సో ఆయన అయితే ముందుగా చెప్పారు, చనిపోయే ముందు అయితే మరణ మార్గం ఇచ్చినట్టే. ఇంకా ఆయన ఫలానా ఇలా జరిగింది, వాళ్ళ వల్ల నేను చనిపోతున్నానని చెప్పారు కదా. సో సూసైడ్ అయ్యి ఉండొచ్చు కానీ వేరే వాళ్ళ వల్ల ఇది జరిగింది. ఓకే, అంటే అది ఈయనకి ఎవరో పెట్టినట్టున్నారు శేఖర్ రెడ్డి గారికి కంప్లైంట్. ఆ కంప్లైంట్ లో ఆవిడ రాసిన మాట వాస్తవం ఏంటంటే నా భర్త చనిపోయి ఉండొచ్చు, లేదా నా అనుమానం ఏంటంటే ఒక ముగ్గురు కలిసి నా భర్తని చంపేసి ఉండొచ్చు అనేది ఆ కంప్లైంట్ లో ఉందండి సార్. దానివల్ల మేము వాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరూ 306 కట్టాలని పట్టుబట్టి దర్శనం చేయడం జరిగింది. కానీ ఈ 25 లక్షల సెటిల్మెంట్ అయితే జరగలేదు. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందా లేదా? ఎందుకంటే ఇలాంటి అవి చాలా సీరియస్ గా తీసుకుంటారు కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు వెళ్ళిందా లేదా మీకున్న నోటీసు? ఇక్కడ మా జనసేన నాయకులు ఉన్నారండి, కొల్లి బాబీ గారని, చలపతి వెంకన్న బాబు గారు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అలాగే హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పండి సార్ 1 మినిట్ సార్. ఏదైతే మన బుజ్జి గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు అసలు దాని ఇన్సిడెంట్ లోనే ఇక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదండి, రాలేదని చెప్పారు సార్. బుజ్జి గారు, తాళపాలెం బుజ్జి గారు, మీ కైకలూరులో ఈ రోజు ఈ ఇన్సిడెంట్ తెలిసినటువంటి ఏ ఒక్కరిని అడిగినా సరే అది 25 లక్షలకి సెటిల్మెంట్ అయిందని చెప్తున్నారు సార్. ఏ ఒక్కరిని అడిగినా జనసేన పార్టీ కార్యకర్తలే సార్, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా నేను అడిగాను, 25 లక్షలకి సెటిల్మెంట్ చేశారన్న కామినేని శ్రీనివాస్ గారు అంటున్నారు. 25 లక్షల కార్యకర్తలు చెప్తున్నారన్న. 25 లక్షల సెటిల్మెంట్ అయితే కేసు ఎందుకు అవుతారన్నా? పంపించింది ఎవరన్నా కామినేని శ్రీనివాస్? ఓకే, అంటే బుజ్జి ఓకే, వాళ్ళకు ఉన్న అనుమానం ఏంటంటే ఇప్పుడు కేసుకి సెటిల్మెంట్కి సంబంధం లేదండి, సెక్షన్లు వేస్తారు. ఇది ఎంత అయిపోయిన తర్వాత ఏమన్నది కేసు వాపస్ తీసుకోవడానికి? కాదు వర్మ గారు, సెటిల్మెంట్ తీసుకుని డబ్బులు తీసుకుంటే కేసు ఏముంటది? అవునండి, వాళ్ళ ఒక్కల విషయం కాదు కదా, ఇది పబ్లిక్ అయిపోయినప్పుడు కేసు పెడతారు కదండి. ఎన్ని చోట్ల లేదు మనం, ఒకవేళ అదే జరిగితే జరిగిందో లేదో అన్నది అది పోలీసులు చూస్తారు. శేఖర్ రెడ్డి గారు ఏ జన సైనికులతో మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ నేను ఒక విషయం చెప్తున్నా, నాకు తెలిసిన విషయం చెప్తున్నా. నేనంటే ఈ సీన్ లో ఉన్నాను కాబట్టి
కామినేని శ్రీనివాస్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకుంటారన్నమాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి అంతవరకే జరిగింది. పోనీ ఎలా ఆదుకున్నారు, ఏం ఆదుకున్నారు? ఎక్స్ప్రెస్ ఇచ్చారా? మాట్లాడుతున్నారు సార్, మొన్నే వచ్చారు, సోమవారం ఇక్కడికి రావడం జరిగింది ఓకే అసెంబ్లీ అయ్యాక. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నాది, నేను ఆ కుటుంబానికి న్యాయం చేసే అన్నగా నిలబడతాను. ఓకే 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 అజయ్ 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 రెస్పాండ్. ఓకే వర్మ గారు సరే వర్మ గారు యాక్చువల్ గా శేఖర్ అన్నకి కొంచెం బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయినట్టుంది నేను అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా. ఫస్ట్ స్టార్టింగ్ లో వినండి శేఖర్ గారు వినండి ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. ఫస్ట్ ఎపిసోడ్ లో చాలా పాజిటివ్ గానే ఉన్నారు కానీ సెకండ్ ఎపిసోడ్ బాగా బీపీ పెరిగింది ఆయనకి. నేను దానికి ఒక క్లారిటీ ఇస్తా వర్మ గారు, నేను దానికి ఒక క్లారిటీ ఇస్తా. ఇక్కడ 1600 కోట్ల రూపాయలు రంగులు ఖర్చు పెట్టా అన్నారు, గవర్నమెంట్ మీదే ఉంది కదా తీసుకొచ్చి బయటికి చూపించండి, నేను ఒప్పుకుంటా సవాల్ అన్నాడు. సరే 1600 కోట్లు ఖర్చు పెట్టలేదు, ఎంత ఖర్చు పెట్టారు? దానికి సమాధానం శేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఒకరు చెప్పాలి వాళ్ళ పార్టీలో. చెప్తారు కానీ శేఖర్ గారు వెయిట్, ఇంకా చెప్పడాలు ఏం లేవు, మీరు సింపుల్ గా దానికి కన్క్లూడ్ చేయండి. మీరు చెప్పి ఆయన చెప్పి ఇంకా 2-3 గంటలు పడుతుంది. కాదు వర్మ గారు నేను ఒక ఫిగర్ చెప్పా, అది కాదు అన్నాడు. సరే రూపాయి ఖర్చు పెట్టాడా, లక్ష ఖర్చు పెట్టాడా, 1000 ఖర్చు పెట్టాడా, 10,000 ఖర్చు పెట్టాడా, సమాధానం చెప్పాలా? ఆ డబ్బు ఎవరిది? శ్వేతపత్రం వేస్తా శేఖర్ అన్న, శ్వేతపత్రం వేస్తా. శేఖర్ నీ వాయిస్ మ్యూట్ అవుతుంది, శేఖర్ నీ వాయిస్ మ్యూట్ అవుతుంది గట్టిగా మాట్లాడితే. చూడండి మీరు అది స్పీకర్ పెట్టుకున్నారో మరి ఇయర్ ఫోన్స్ తో మాట్లాడుతున్నారో. శేఖర్ గారు వినండి, ఇస్తాం శేఖర్ గారు, కంగారు పడద్దు, ఇప్పుడు దాకా అన్ని ఇచ్చాం కదా, వినండి. ఇప్పుడు ఒకటి వర్మ గారు ఈయన ఆవేదన అంటే ఏంటి, ఏమంటాడు? ఎవ్రీ 3 months కి జగన్మోహన్ రెడ్డి గారు బిల్స్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు అన్నారు. మేము వచ్చి 2 months కదా సార్, ఓకే ఇంకో 1 month ఉంది కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? అప్పుడే సాక్షి పత్రికలో వీళ్ళే కదా రాసింది, కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఎక్కడ చేతులు ఎత్తేసింది? శేఖర్ నీ వాయిస్ మ్యూట్ అవుతుంది, బ్రేక్ అయ్యి వస్తుంది వాయిస్. మరి మీరు ఏ ఫోన్ తో శేఖర్ భయ్య బ్రేక్ శేఖర్ భయ్య విను, శేఖర్ భయ్య పెన్ను తీసుకొని పేపర్లో రాసుకో, శేఖర్ అర్థం కావట్లేదు, శేఖర్ మీ మాట అర్థం కావట్లేదు, బ్రేక్ వస్తుంది. మాట్లాడనివ్వండి, ఇచ్చారు కదా చాలా సేపు టైం. డోంట్ క్రాస్, పెన్ను పేపర్ ఉంది తీసుకొని రాసుకో. ఓకే ఓకే నేనేమన్నా అంటే వర్మ గారు, ఈయన ఆవేశపడి మేము అంత ఖర్చు పెట్టలేదంటే ఎంతో కొంత ప్రజాధనం అయితే మీరు ఖర్చు పెట్టారు కదా. రంగులకి ప్రజాధనం దుర్వినియోగం చేయమని ఎవడు చెప్పాడు? భూ సర్వే రాళ్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయమని ఎవడు చెప్పాడు? బియ్యం ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, కానీ దానికోసం బియ్యం సంచులు మొదటి సంవత్సరంలో కనపడ్డాయి, మిగతా 4 సంవత్సరాలు సంచి అనేదే కనపడలేదు ఎవడికి. దానికి 100 కోట్లు తగలబెట్టారు. ఎవడు డబ్బు ఇదంతా? ప్రజల డబ్బు కాదా? మీకు ఒక అవకాశం వచ్చింది, ఏం తప్పులు వర్మ గారు ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇరువురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిదీ కూడా ప్రజలకి గత ప్రభుత్వం చేసిన తప్పులని ప్రజలకి కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. ఇందాక కీర్తన గారు కూడా మా సోదరి చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ప్రతిదీ సమాధానం చెప్తామని మేము అదే అంటున్నాం కదా. ఇందాక శేఖర్ గారు ఏమన్నారు తెలుసా వర్మ గారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే